అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంత గుర్తు చేసుకున్నా తరగనటువంటిది. ఎన్నిసార్లు మీ గురించి చెప్పినా అది తక్కువే. బ్రహ్మాండంగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా సేవలు అందించినందుకు మీకు సెల్యూట్ కొడతా ఉన్నా. ఒక్క రూపాయి అవినీతి లేకుండా. వాలంటీ అంటే మన కుటుంబంలోని వ్యక్తి అని ఈరోజు ప్రతి ఒక్కరికి అత్త, మామ, పెదనాన్న, పెద్దమ్మ, బాబాయ్, పిన్ని అని చెప్పి వరుసలు పెట్టి పిలుచుకొని ఈరోజు అవ్వాతాతలు కూడా ముద్దుగా మా మనవడు వస్తున్నాడు అనే ఒక ప్రేమతో మీ ప్రేమ సంపాదించుకున్నటువంటి మీరు ఈరోజు మనం అందరం లాస్ట్ 5 సంవత్సరాలుగా ఈ యొక్క వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో 25 లక్షల రూపాయలు విలువ చేసి హెల్త్ కార్డు ఇవ్వబోతా ఉన్నాడు. హెల్త్ కార్డు 25 లక్షల రూపాయలు అంటే మీ ఇంట్లో ధైర్యంగా డబ్బు లేకపోయినా మా జగనన్న ఇచ్చినటువంటి బ్యాంక్ కార్డు ఉంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మా తల్లిదండ్రులను చూపించుకోగలం, మా తల్లులను కాపాడుకోగలం అనే ఒక మన ధైర్యాన్ని ఇచ్చినటువంటి జగనన్నకు సెల్యూట్ కొడతా ఉన్నా. మొన్నటిదాకా ఇటలీ దయ్యం అనే కాంగ్రెస్ పార్టీని, ఇటలీ దయ్యం, అదే రాహుల్ గాంధీ పప్పుగాడనే. ఇప్పుడు ఏమైనా పప్పు ఇప్పుపోయి అప్పుడు దాకా రాష్ట్రాన్ని విభజించినటువంటి దుర్మార్గులు వీళ్ళని చెప్పారు. మళ్ళా పోయి కౌగలించుకుంటే పోయి కాలు పట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్ తో మైత్రి చేశారు. మళ్ళా ఇప్పుడు మొన్నటిదాకా మోడీ కేడి దీనికి పెళ్ళాం లేదు, చుట్టాలు ఈయనకేం తెలుసా పెళ్ళాలి బాధలు, వీడు వేస్ట్ కాడు అని మళ్ళీ ఇప్పుడు పోయి మోడీ కాళ్ళు ముక్కుతున్నాడు. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ తిట్టే వీడు వేషాలు వేసుకున్నట్టు ఏమైతుంది మళ్ళీ ఇప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు పవన్ కళ్యాణ్, నాయనా నువ్వు రా అని. వీళ్ళందరూ ఏకమైన ఈ ఇంటికి కూడా వెనుకలేదు జగన్మోహన్ రెడ్డి. మనం ఈరోజు బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు ఈ నిర్వీర్యంగా ఎక్కడ కానీ ప్రతి మాటను కూడా నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొడతా ఉన్నా, సెల్యూట్ అని తెలియజేస్తా ఉన్నా. కరోనా కష్టకాలంలో ఎవరు ఇంటి పక్కన వాళ్ళని పలకరించని పరిస్థితుల్లో ప్రపంచమే గజగజ వణుకుతున్నటువంటి సందర్భంలో పేపర్లు చదివితేనే, టీవీలో చూస్తేనే గుట్టలుగా శవాలు ఎక్కడ చూసినా రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా గుట్టలుగా శవాలను కాల్చున్న సందర్భాలు మనం చూసాం. అదేవిధంగా క్రొక్లైన్లతో గుంతలు తీసి గుంతలలో తోసిన సందర్భాలు చూసాం. అటువంటి సందర్భంలో మా పిల్లలు, మా వాలంటీర్లు ఆ రోజు వాళ్ళకు కూడా చిన్న పిల్లలున్నా, పసికందులున్నా, అప్పుడే కానిపై పిల్లలున్నా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో మీ ప్రాణాలను పణంగా పెట్టారే, దానికి మీకు సెల్యూట్ కొడతా ఉన్నా. ఎవరు కూడా పోవద్దండి దయచేసి. ఎవరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.